ఆ బాలిక యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ చూసుకోకుండా ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారు. తరచూ చాటుమాటుగా కలుసుకోవడం, ఊసులు చెప్పుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఇంట్లో అమ్మా నాన్నలు లేరని బాలిక కబురు పెట్టడంతో ఆనందంగా ప్రేయసి దగ్గరికి వెళ్ళాడు అతను. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. బాలికను చూడటానికి వెళ్ళిన ఆ యువకుడు ఏమయ్యాడు? అసలు ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది? ఏకాంతంగా ఉన్న ఆ జంటను ఎవరు చూశారు? ఆ తర్వాత వారేం చేశారు? ప్రేమికులకు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎడబాటును అస్సలు తట్టుకోలేరు. ఏకాంతంగా కలిసి మాట్లాడుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వారు వదులుకోరు. అలా ప్రేయసి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న ప్రియుడు ఆనందంతో ఆమె ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక వద్దకు వచ్చిన యువకుడు ఆమెతో ఏకాంతంగా మాట్లాడుతుండగా దబేల్మంటూ తలుపు తెరుచుకుంది. అంతే, ఒక్కసారిగా ఆ బాలిక యువకుడు షాక్ తిన్నారు. ఎదురుగా ఉన్నవారిని చూసి భయంతో బెంబేలెత్తిపోయారు. ఈ రోజుతో నా పని అయిపోయిందని ఆ యువకుడు అనుకున్నాడు. మరి ఇంతకీ ఆ తలుపులు తెరిచిందెవరు? వాళ్లను చూసి యువకుడు ఎందుకు భయపడ్డాడు? ఆ తర్వాత అతను ఊహించినట్లే జరిగిందా? చివరకు ఆ యువకుడు ఏమయ్యాడు? మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం గాయత్రి థియేటర్ సమీపంలో ఉండే దిగుడు ఆంజనేయులు ఇందిరమ్మ కాలనీలో ఉండే బాలిక ప్రేమించుకుంటున్నారు. అప్పుడప్పుడు చాటుమాటుగా కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ ఇంట్లో ఎవరూ లేరని, అమ్మా నాన్నలు బయటకు వెళ్లారని, రావడానికి టైం పడుతుందని బాలిక చెప్పడంతో ఆంజనేయులు ఆనందంగా ఆమె వద్దకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెతో చాలాసేపు కబుర్లు చెప్పాడు. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, బలవంతంగా ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాలికకు చెప్పి బాధపడ్డాడు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండగా పని మీద బయటకు వెళ్లిన బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. ఒక్కసారిగా తలుపు తెరిచేసరికి ఇంట్లో యువకుడు ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయారు. తమ కుమార్తెతో ఓ యువకుడు ఇంట్లో ఏకాంతంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన బాలిక తల్లి రమణ అట్లపెనం తీసుకుని యువకుడి తలపై బలంగా కొట్టింది. దీంతో ఆంజనేయులు వారిపై తిరగబడేందుకు ప్రయత్నించగా బాలిక తండ్రి వెంకటనారాయణ యువకుడిని కొట్టి చంపేశాడు. యువకుడి మృతదేహాన్ని ఆ రాత్రంతా ఇంట్లోనే దాచి ఉంచిన దంపతులు మరుసటి రోజు రాత్రి ఇంటికి సమీపంలోని పాడుబడిన బోరిబావి వద్దకు తీసుకెళ్లారు. బాలిక కూడా తల్లిదండ్రులకు సాయం చేసింది. ఆ తర్వాత ముగ్గురు కలిపి మృతదేహాన్ని ముక్కలుగా కోసి శరీర భాగాల్ని బోరుబావిలో పడేశారు. ఆంజనేయులు కనిపించడం లేదని వాళ్ల బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సో ఈ వ్యక్తి సుమారు 10 ఆ ప్రాంతాల్లో ఈ అమ్మాయితో ఉండే ఫ్రెండ్షిప్ కారణంగా వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో లేరని ఆ అమ్మాయి పిలుపు మేరకు ఆ ఇంటికి పోవడం జరిగింది. సో అనూహ్యంగా అమ్మా నాన్న రారు, కొంచెం లేట్ అవుద్ది అనుకున్న క్రమంలో వాళ్ళు ఏదో కొంచెం ముందుగా రావడం జరిగింది. సో ఎదురుగుండా ఆ తలుపు తీయంగానే వాళ్ళ కూతురు చిన్న బాలిక ఈ వ్యక్తితో, ఎవరైతే ఇప్పుడు ఆంజనేయులు అనే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయితో చూసినప్పుడు వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళ అబ్బాయిని ఆపి దాడి చేసి ఆ దాడిలో అతను ప్రాణాలు అక్కడే కోల్పోయాడు. వాళ్ళకి సమీపంలో ఉండే ఒక బోరు బావిలో దగ్గరికి వీళ్ళ ముగ్గురు కూడా, ఆ జూనైలు వీళ్ళిద్దరు కూడా తీసుకెళ్లి ఆ బోరు బావి దగ్గర ఒక దుప్పటేసి ఆయన పందులు కోస్తాడు. దీంట్లో ముద్దాయి ఆ పందులు నరికే కత్తితోటే దీన్ని ముక్కల కింద నరికి ఆ ముక్కలన్నింటినీ కూడా ఆ బోరు బావి లోపల వేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు హత్య చేశారని ఒప్పుకోవటం, శవం ఎక్కడేసారో కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ కేసును చాలా తీవ్రమైన కేసుగా పరిగణించి దర్యాప్తు చేయడం జరుగుతుంది. బోరుబావిలో నుంచి యువకుడు మృతదేహం ముక్కలను బయటకు తీసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యపడలేదు. కొద్దిపాటి శరీర భాగాలు మాత్రమే బయటకు తీయగలిగారు. ఆ బోరుబావిలో ఉన్న ఆ దిగుడు ఆంజనేయులు మృతదేహాన్ని బయటకు తీయడానికి మేము ఫస్ట్ గా ఎయిర్ కంప్రెసర్ ను ఉపయోగించాము. కొన్ని దుప్పటి, కొన్ని
వస్తువులు, కొంత బాడీకి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ముక్కలు రావడం జరిగింది. ఇలా కాదని చెప్పేసి ఒక సెప్టిక్ ట్యాంకర్ ను కూడా పిలిపించి ట్రై చేశాము. అయినా కానీ దాని వల్ల కూడా కాలేదు. మరలా ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ ని తెప్పించి ఆ బోరు బావిలో నీళ్లు నింపేసి మళ్ళా ఎయిర్ కంప్రెసర్ ద్వారా ఏమైనా దిగుడు ఆంజనేయులకు సంబంధించిన బాడీ పార్ట్స్ ఏమన్నా బయటకు వస్తాయేమో అని ట్రై చేసాము. కొన్ని బోన్స్, శరీరానికి సంబంధించిన పార్ట్స్ మాత్రం బయటికి రావడం జరిగింది. కుమార్తెతో ఏకాంతంగా ఉన్న యువకుడిని చూసి ఆవేశం తట్టుకోలేని తల్లిదండ్రులు విచక్షణ కోల్పోయి హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలు చెరిపివేయాలని చూసినా పోలీసులు పట్టుకున్నారు.